భగవంతుడా, నీ కృప ఆశీర్వాదం లేకపోతే ఈ రోజు మళ్ళీ ఈ కుటుంబం సంతోషంగా ఉండేది కాదు. వీడి ఆరోగ్యం కుదుట పడ్డానికి, మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి నీ ఆశీర్వాదమే కారణమయ్యా. ఇలాగే మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తూ ఉండు తండ్రి. అంత నీ దయ. దివ్య, నిన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. రమణి, నేను వెళ్ళొస్తాను. చెప్పాను కదా కొత్త బండి కొనండి అని. ఊరుకోవే, స్టార్ట్ అయిపోద్ది. నిన్ననే కదా సర్వీస్ చేశారు. ఇప్పుడు చూడు, స్టార్ట్ అయిపోద్ది. చూసావా, స్టార్ట్ అయిపోయింది. దివ్య, ఎక్కు. కూర్చున్నావా? వెళ్దాం. బాయ్ బాయ్. ఏంటి? ఏం డిసైడ్ చేశారు? నా డెసిషన్ నిన్న కాదు, ఆల్రెడీ ఈ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే చెప్పాను. అప్పట్నుంచి నిన్నటి వరకు అదే సమాధానం చెప్తున్నాను. ఇన్నిసార్లు చెప్పిన సమాధానాన్ని కూడా మర్చిపోతున్నావంటే దానికి నేనేం చేయలేను. మీరు చెప్పాల్సిన సమాధానం అది కాదు. నాకు కావాల్సిన సమాధానం చెప్పండి. శృతి, ఆయన మీ అన్నయ్య. నువ్వు ఇలా అరిచి మాట్లాడడం, వెళ్తున్న మనిషికి అడ్డుపడి గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర కూడా చెప్పించుకునేంత స్థితిలో నేను లేను. శృతి, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు. నేను బాధ్యతగానే ఉండాలనుకుంటున్నాను. కానీ బిజినెస్ లో నేను ఇన్వాల్వ్ అవుతాననే ప్రపోజల్ని ప్రాబ్లమేటిక్ గా చేస్తుంది మీ కొడుకు. ఏంటా సమాధానం? మీ కొడుకేంటి మీ కొడుకు? ఏ, మీరిద్దరు తండ్రి కొడుకులే కదా. ఏ శృతి, ఏంటి పొద్దున్నే బుర్రమైనా పాడైందా ఏంటి? అన్నయ్యని అన్నాన్ని పిలవడానికి నీకంత నాముషి ఎందుకు? కావాలంటే నువ్వు అన్నయ్య అని చేతులెత్తి మొక్కి నీ భక్తిని చాటుకో, నాకేం ప్రాబ్లం లేదు. నాకు నా మాటలకి విలువివ్వనప్పుడు అన్నయ్య అని నేను నెత్తిన పెట్టుకుని ఊరేగించేంత గొప్పదాన్నేం కాదు. శృతి, నువ్వు హద్దు మీరి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. మీకు అలా అనిపించచ్చేమో కానీ నేనేం తప్పు మాట్లాడటం లేదు. ఇప్పుడేం చేయాలంటావు నువ్వు? చెప్పాను కదా, కంపెనీలో ఒక బాధ్యత అప్పచెప్పాలి. గౌరవప్రదమైన పొజిషన్లో కూర్చోబెట్టాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ట్రైనీగా జాయిన్ అవ్వు. ఒక పద్ధతి ప్రకారం పని తెలుసుకో. అప్పుడు నీకు ఏ పొజిషన్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాను. అది నా వల్ల కాదు అని అప్పుడు చెప్పాను కదా. నేను కూడా ఇది కుదరదు అని చెప్తూనే ఉన్నాను కదా. ఓకే, సరే అయితే ఇప్పుడు డిసైడ్ చేసుకుంటున్నాను. నేను వెళ్ళి మూర్తి గారి కంపెనీలో జాయిన్ అవుతాను. శృతి, నీకేమైనా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చూడు, ఇలాంటి బ్లాక్మెయిల్ వ్యవహారాలకి నేను భయపడేవాణ్ణి కాదు. నేనేం బ్లాక్మెయిల్ చేయడం లేదు, జరగబోయే విషయాన్ని చెప్తున్నాను.
ఆ తర్వాత నన్ను ఆడిపోసుకుంటే ప్రయోజనం లేదు. దేవకి, ఏం చేస్తున్నావు నువ్వు? జరుగుతున్న దాన్ని చోద్యం చూస్తూ నిలబడ్డావా? అసలేమనుకుంటున్నావు? సర్ది చెప్పవా? ఎవరికి సర్ది చెప్పాలి, ఏమని సర్ది చెప్పాలి? ఏ ఒక్కరికి సపోర్ట్ చేసినా ఇంకొకరి మనసుని కష్టపెట్టిందన్నవుతాను. జరిగేది చూస్తూ నిలబడ్డం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలైతే మారం చేస్తున్నారని తిట్టో కొట్టో సర్ది చెప్పొచ్చు. వాళ్ళు ఎదిగారు. వాళ్ళ బతుకు తెరువులేంటో వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళనే తేల్చుకొనివ్వండి. దేవకి, నువ్వు చాలా మారిపోయావు. ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. పట్టించుకోనంటావేంటి? ఇందాకే చెప్పిందిగా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. పెద్దోడికి సపోర్ట్ చేస్తుందా, చిన్నదానికి సపోర్ట్ చేస్తుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేయక్కర్లేదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. పెద్దోడు చెప్పినట్టే వినాలి తను. శృతి, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మీ అన్నయ్య ఏది చెప్తే అది విను. ఆ మూర్తి కంపెనీలో జాయిన్ అవ్వాలని పిచ్చి పిచ్చి కలలు కనకు. నువ్వు అనుకోగానే జాయిన్ చేసుకోవడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరు. ఆ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో చేరుతా. ఏంటి అంత పొగరేంటి నీకు? అవును, నేను కావాలనుకున్నది కాదన్నా మీ కొడుకుని ఏమన్నారు కానీ నన్నంటున్నారు మీరు. అప్పుడు ఎందుకన్నారు నన్ను? ఎవరు కనమన్నారు నన్ను? మీ కొడుకు ఎక్కువైతే ఇంక నేనెందుకు? ఎవరు కనమన్నారు నన్ను? నన్ను కొడతారా? నన్నే కొడతారా? చూడు, ఇంతసేపు నన్ను ఎదిరించి మాట్లాడావు. నోటికొచ్చిందల్లా వాగావు. భరించాను. మొన్నటి వరకు నా చెల్లెలుగా చూసిన శృతి కొంతకాలంగా కనపడటం లేదు. ఇప్పుడు వేరేలా ఉన్నావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కన్న తండ్రిని పట్టుకుని అలా అడిగే మాటలా అవి? నన్నేమన్నా అంటే ఒప్పుకుంటాను, కానీ నాన్ననేమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నేను ఇలాగే మాట్లాడతాను. ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తాను. ఏ మీ ఆవిడ గారిని ముందు ట్రైనింగ్ కూర్చోబెట్టి ఆ తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టారా? మీ భార్యకొక రూలు, చెల్లెలకొక రూలా? బాగుంది. మధుతో నీ కంపారిజన్ ఏంటి? కంపేర్ చేస్తా. తప్పేంటి? నేను తనకంటే గొప్పగా చదువుకున్నా. బిజినెస్ స్టడీస్ చేశాను. ప్రస్తుతానికి కంపెనీలో ఏ ఖాళీలు లేవు. దయచేసి అర్థం చేసుకుని కాస్త బ్రాడ్గా ఆలోచించు. అవన్నీ నాకు అనవసరం. కుదురుతుందా కుదరదా? ఏంటిది? చూడండి. ఏంటి నందు అది? మధు రిజిగ్నేషన్ లెటర్. మంచి పని చేసావమ్మా. కోడలిగా కొంపని పట్టించుకోకుండా ఆ ఆఫీస్కెళ్ళి ఏం చేస్తావులే. అది అలాగూ పెళ్లిగాని పిల్ల, పైగా కోటీశ్వరుడి కూతురు.
ఈ ఉద్యోగాలు సద్యోగాలు బాధ్యతలు బరువులు అన్నీ చూసుకోవాల్సిన అవసరం తనకి ఎంతైనా ఉంది. ఈ వ్యాపారాలు తర్వాత తను కూడా చూసుకోవాలి కదా. ఏ గొప్పింటింటికో కోడలుగా వెళుతుంది, అప్పుడు అవన్నీ చూసుకుంటుందిలే అది. అత్తయ్య, మావయ్య ప్లీజ్, రోజు ఇలా గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. ఉద్యోగానికి నేను కోరుకుని జాయిన్ అవ్వలేదు. ఏదో పొద్దుపోక ఈ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. శృతి కోసం నేను ఈ ఉద్యోగాన్ని వదులుకుంటున్నాను. దయచేసి ఈ రాజీనామాని ఆమోదించండి ప్లీజ్. ఓకే నానా, శృతి మేడం కోరుకున్నట్టు నిన్నటి వరకు మధు ఉన్న అదే పొజిషన్లో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావటం లేదు. నా బంగారు తల్లి, పద పద, రెడీ అవుదు గాని పద. అసలు నువ్వెందుకు చెప్పా పెట్టకుండా రిజైన్ చేశావు? చేసేది మంచి పని అయినప్పుడు ముందు చెప్పాల్సిన పనే ఉంది. ఏంటి ఇది మంచి పనా? అసలు శృతి విషయంలో నేనేమనుకున్నానో, ఇప్పుడు నేనేం చేయాల్సి వచ్చిందో నీకు అర్థం అవుతుందా? అది అర్థం అవుతుంది. మీకే కొన్ని విషయాలు అర్థం కావడం లేదు. ఇప్పుడు గనక ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇంట్లో రోజు గొడవలు మాత్రమే కాదు, ఇంటి పరువు కాస్త బజారున పడే ప్రమాదం ఉంది. మీరు కాదంటే తను మూర్తి గారి కంపెనీలో జాయిన్ అవుతాను అంటుంది. అదెంత పరువు తక్కువ. తనేదో బ్లాక్మెయిల్ చేయడానికి అలా అంటే అందుకు నువ్వు రిజైన్ చేసేస్తావా? అసలు తను అనుకుంటే సరిపోతుందా? మూర్తి జాయిన్ చేసుకుంటాడా? మూర్తి గారు జాయిన్ చేసుకున్నా చేసుకోకపోయినా విషయం అయితే వాళ్ళ వరకు వెళ్తుంది. ఆ తర్వాత మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. అది అత్తయ్య గారికి కానీ మావయ్య గారికి కానీ కుటుంబానికి కానీ ఏమాత్రం గౌరవం కాదు. నాకు ఈ కుటుంబం ముఖ్యం. ఈ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం ముఖ్యం అనుకుని ఉద్యోగానికి నేను రాజీనామా చేశాను. ఇంటి కోడలుగా కుటుంబ పరువుని కాపాడడం నా బాధ్యత. ఈ కుటుంబ పరువు ప్రతిష్టల కంటే నేను ఉద్యోగం చేయడం అంత ముఖ్యం కాదు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకిది నచ్చలేదు. నాకు కూడా మీ దగ్గర కొన్ని విషయాలు నచ్చడం లేదు. శృతికి మీ మీద కోపంతో పాటు ద్వేషం పెరిగిపోతుంది. అది మీరు గుర్తించడం లేదు. ఇప్పుడు మీరు కాదన్న కొద్దీ ఆ ద్వేషం మరింత పెరుగుతుంది. అన్నా చెల్లెల మధ్య ద్వేషం పెరగడం కరెక్ట్ కాదు. నువ్వన్నీ విపరీతంగా ఆలోచిస్తున్నావు. తనకి నా మీద ద్వేషం ఏంటి? అది జస్ట్ కోపం. తను అడిగింది చేయలేదనే ఉక్రోషం. ఆ ఉక్రోషంలో ఏదో చిన్నతనం వల్ల అలా బిహేవ్ చేస్తుంది. దాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూసి ఇక్కడి దాకా తీసుకొచ్చేశావు. ఏంటో అందరూ ఎవరికి వాళ్ళు డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. ఆహాహా, నిన్నేమో అనుకున్నాను గాని నువ్వు కార్యసాధకురాలివే. అనుకున్నది సాధించేశావు. దీనికి నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. నువ్వు ఆ మూర్తి గారి కంపెనీ ఐడియా ఇచ్చాకే ఇప్పుడు ఆనంద్ దారికొచ్చాడు. లేకపోతే ఇది అంత ఈజీగా జరిగేది కాదు. మరేమనుకున్నావే? నాది ఎక్స్పీరియన్స్డ్ బుర్రే. అప్పుడప్పుడు నా ఆలోచనలు తీసుకుంటూ ఉండు, ఇంకా గొప్ప గొప్పగా ఎదిగిపోతావు. ఆ నందుగాణ్ణి శాశ్వతంగా పక్కకి నెట్టేసి నువ్వే ఆ సామ్రాజ్యానికి మహారాణి అయిపోతావు. తప్పకుండా అమ్మమ్మా.
దేవకి ఏంటి ఏమైంది ఎందుకింత ఆవేశం? వీడు నా కూతురు మీద చేయి చేసుకున్నాడు. నేను జాలి తలిస్తే బ్రతికాడు వీడు. నా స్వార్థం వల్ల బ్రతికాడు వీడు. లేకపోతే ఆనాడే వీడిని చంపేసి ఉండేదాన్ని. అలాంటిది నా కళ్ళ ముందే నా కడుపున పుట్టిన నా కూతుర్ని కొడతాడా? దేవకి ఏమిటి పిచ్చి పని? ఈ పిచ్చి ఆవేశం ఎందుకు? నువ్వు మునుపట్లా లేవు. ఇలాగే ఉంటే చాలా ప్రమాదం తెలుసా? ప్రమాదమా? ఏంటి ప్రమాదం? మరి కాదా? మొన్నటి వరకు నీలో ఉన్న స్వార్థానికి కుట్రలు కుతంత్రాలకి ఓ ముసుగు తొడిగి దేవకి ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ తల్లి, ఉత్తమ స్త్రీ అన్నట్టు అందరి దగ్గర చాలా గొప్పగా ఉన్నావు. కానీ ఈ మధ్యన నీకు తెలియకుండానే ఒక్కో ముసుగుని తొలగించేస్తున్నావు. అది అర్థమవుతుందా నీకు? నేనేం చేస్తున్నానమ్మా? ముందులాగే ఉన్నాను కదా. నా మీద ఎవరికి ఏం అనుమానం వచ్చింది? ఇప్పటి వరకు ఎవరికీ ఏ అనుమానం కలగలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇలాగే ఉంటే ఆ ప్రమాదం కూడా ఉంటుంది. నువ్వు ఇప్పటికే మధు విషయంలో మునుపట్లా కాకుండా నీ కోపాన్ని, నీ విముఖతని, నీ ద్వేషాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూపిస్తూనే ఉన్నావు. అది ఆ పిల్లకి అర్థమవుతుంది. అట నందుగాడికి అర్థమవుతుంది. మరోవైపు అల్లుడుగారేమో దేవకి ఉన్నట్టుండి ఇలా మారిపోయిందేంటా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కాస్త అనుమానం అయిందనుకో, నీ మీద ఓ కన్నేసి ఉంచుతారు. అప్పుడు నీ ప్రవర్తనే నిన్ను పట్టించేస్తుంది. జాగ్రత్త. అదేం జరగదులే. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను భయపెట్టాలని చూడకు. నేను భయపెడితే మాత్రం నువ్వు భయపడే రకమా? అయినా నీ ఆవేశాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోపోతే ఎలాగా? అమ్మా, నా కూతుర్ని నా కళ్ళ ముందే చేయి చేసుకుంటుంటే అస్సలు తట్టుకోలేకపోయానమ్మా. ఆ నిమిషానే వాడు చెంప చెళ్ళు అనిపించాలనిపించింది. అనిపించడమేంటి? ఆవేశంగా కొట్టడానికి 2 అడుగులు కూడా వేశావు. నేను కంగారు పడి చెయ్యి పట్టుకుని లాగాను. లేకపోతే అన్నంత పని చేసేదాన్ని. అయినా నువ్విలాంటి పిచ్చి పనులు చేయడం కరెక్ట్ కాదు. నీ మనసులో ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని మొత్తం నీ మనసులోనే దాచుకోవాలి. ఇలా బయట పెట్టావనుకో, పొరపాటున ఎవరికంటైనా పడితే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఈ నిమిషాన నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే నువ్వు వీడి ఫోటోని నీ చెప్పు కాలు కింద వేసి తొక్కుతున్నప్పుడు మీ ఆయన వచ్చుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఈ పాటికి రోడ్డు మీద పాటు ఉండేదానివి. అలాంటి రోజు ఒకటి వస్తుందా? వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను, నా బిడ్డలు, ఈ ఆస్తిపాస్తులే నాకు ముఖ్యం. ఎవ్వరినీ లెక్క చేయను. ఆ నందుగాణ్ణి నా కూతురికి, కొడుకుకి బానిసలా బతికేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఏంటి బాసు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో బాగా చిరాగ్గా ఉన్నారు, డిస్టర్బ్డ్గా ఉన్నారు. మేడం కూడా మీతో పాటు రాలేదు. మళ్ళీ మేడంతో గొడవ పెట్టుకున్నారా? ఏమైంది? ఏం లేదు, ఊరుకోరా. ఏమైంది బాస్కి? పొద్దు పొద్దున ఎందుకు ఇలా ఉన్నారు? శృతి, శృతి, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు అడుగు పెట్టగానే ఈ ఆఫీసు కళొచ్చింది. ఇవాళ నుంచి నువ్వు ఈ ఆఫీసుని ఏలబోతున్నావు. లోపలికి వెళ్ళగానే స్టాఫ్ మొత్తం నీకు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలుకుతారు. చైర్మన్ గారి అమ్మాయి ఉద్యోగంలో చేరబోతుందంటే మస్కా కొట్టడానికి సగం మంది ఉంటారు. ఒకటే దండలు, పూలు వెదజల్లి ఈలలతోటి నానా రభస చేస్తారు. చాలా మంది వెదవలో అడుగులకి మడుగులొత్తుతారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదున్నా నువ్వు నన్నే కన్సల్ట్ చేయాలి.
ఎవడు ఎలాంటోడో నాకు మాత్రమే తెలుసు. ఒకళ్ళు చెప్పింది విని తెలుసుకునే పొజిషన్లో ఉంటే నేనెందుకు బాస్ అవుతాను? ఎవరేంటో నేను అంచనా వేయగలను. పదండి. ఆ, ఆ, హలో, చైర్మన్ గారు అమ్మాయి గారు వచ్చారు. వెల్కమ్ చేయరా, రండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ డిపార్ట్మెంట్కి హెడ్గా జాయిన్ అవుతున్నారు. నీ ఉద్యోగానికి రాజీనామా చేసావంట. నీ ప్లేస్లో ఆ శృతి వచ్చి జాయిన్ అయింది. తను నాతో పోల్చుకుంటూ ఆయనతో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఉద్యోగం మానేసిన సంగతి ఇప్పుడప్పుడే అమ్మా నాన్నలకి చెప్పకు. ఆయనకిప్పుడు మధు జాబ్ మానేసిన విషయం తెలిసే ఫోన్ చేసుంటారు.